పెట్టల్లో నీది ఏ గ్రామం అని అడిగితే మూలపేట చెప్తే మూలపేట ఎక్కడ ఉండేదని అడిగేవాళ్ళు. రాష్ట్రంలో సహాయం కోసం ఎదురు చూస్తా ఉన్నా ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి ఈ వేదికపై నుంచి ఒక్క మాట ఇస్తున్నారు. నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను మాటిస్తా ఉన్నాను. ఈరోజు దేవుడి దయతో మీ అందరి చల్లని ఆశీస్సులతో మొదటిదే మూలపేట పోర్టుకు కాసేపటి కిందనే శంకుస్థాపన చేశాం. కానీ ఈరోజు ప్రపంచ పటంలో మూలపేట అనేది ఒక గుర్తింపుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పమే అని నేను మనవి చేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో శ్రీకాకుళం ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చబోయే కార్యక్రమాలు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను మీ బిడ్డగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినారు సార్. ఈ పోర్టు ఎక్కడ ఆగలేదు. పోర్టులు ఇవి కేవలం సరుకు రవాణా కేంద్రాలు మాత్రమే కాదు, ఆర్థిక అభివృద్ధి, వాణిజ్యం, అంతర్జాతీయ పునాది. ప్రగతికి వెన్నుముకలా నిలిచే పోర్టు ఆ ప్రాంత భవిష్యత్తునే మార్చేస్తుంది. సింగపూర్ నుంచి ఆమ్స్టర్డామ్ వరకు దేశాలు, ప్రదేశాలకు ప్రపంచ పటంపై ప్రత్యేక గుర్తింపు వచ్చిందంటే అది పోర్టుల కారణంగానే. దేశమంతా చెప్పుకునే, మాట్లాడుకునే గుజరాత్ మోడల్లోనూ పోర్టులే కీలక పాత్ర పోషించాయి. ఆ పోర్టులే గుజరాత్ను బలంగా, ప్రత్యేకంగా నిలిపాయి. గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే అతి పొడవైన తీర ప్రాంతం. ఏపీలో తీర ప్రాంతం పొడవు దాదాపు 975 కిలోమీటర్లు. అన్ని ప్రభుత్వాలు సముద్రంలో నీటిని మాత్రమే చూస్తే, జగన్ ప్రభుత్వం ఆ జలంలో నిధిని చూసింది. రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగించాలని నిర్ణయించుకుంది. ఈ పోర్టు ఒక్కసారి పూర్తయిపోతే, ఈ పోర్టు వల్ల మరో 24 నెలల్లో ఈ పోర్టు పూర్తయిపోతే ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఇక్కడే మన పిల్లలకు అక్షరాల 35,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడే లభిస్తాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక్కసారి ఇక్కడ పోర్టు వచ్చేస్తే ఆ పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా ఇక్కడికే వస్తాయి. ఎప్పుడైతే పోర్టు ఆధారిత పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు కూడా ఎప్పుడైతే ఇక్కడికే వస్తాయో అప్పుడు లక్షల్లో మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది. కూటమి ప్రభుత్వం ఏదైనా వాడచ్చు. జగన్ చేసిన మంచి ఆ పోర్టుల రూపంలో కనిపిస్తూనే ఉంటుంది. చరిత్ర ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అయ్యింది. ఆయన వల్లే పిల్లలు బతుకుతారో, ఉద్యోగాలు చేసుకున్నాని అనుకున్నాము. వైసీ ప్రభుత్వంలో జగనన్న మీద నమ్మకంతో మా స్థలాలు, మా ఫ్లాట్లు, మా రొయ్యల చీరల స్థలాలు, ఇళ్ల స్థలాలు అన్నీ ఇచ్చాము. ఈ రోజున ప్రభుత్వం మారినాకి పట్టించుకోవట్లేదు మమ్మల్ని. బిర్యానీని ప్రపంచానికి పరిచయం చేశానని, బ్రహ్మాండం బద్దలు కొట్టాడని డబ్బా కొట్టుకోవడం తప్ప పోర్టులపై ఆలోచన చేసిందే లేదు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ 5 సంవత్సరాల్లో 70% దాకా పూర్తయింది. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోర్టు అనేది చాలా నత్తనరకంగా సాగుతుంది. చంద్రబాబు వల్ల ఏం అవ్వాలా, అంతా నేనే తెచ్చాను, ఇదంతా నా వల్లే జరిగింది. ఈ బీచ్ కాడికి వచ్చిన ఎవరైనా ఏదైనా జరిగిన వాళ్ళు ఉంటే గవ వచ్చి అన్ని వేసుకుని బుధాన్ని వేసుకుని అంతా నేనే చేస్తున్నాను, నేనే జరుపుతున్నాను అంటాడు. ఆయన వల్ల ఏమి జరగల.
మా హయాంలో మేము చేసింది ఎక్కువ, చెప్పుకునే తక్కువ. మా చేతకాల, మా వాళ్ళకు కూడా తక్కువ. చేసింది ఎక్కువ, చెప్పుకునే తక్కువ. దేశాన్ని ఆర్థికంగా పటిష్టం చేయడంలో సముద్ర ప్రాంతం ఎంత కీలకమనేది చైనా, సింగపూర్ లాంటి దేశాలు ఎప్పుడూ గుర్తించాయి. ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలను పరుగులు పెట్టించడంలో పోర్టులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశంలోనే రెండో అతిపెద్ద పొడవైన తీర ప్రాంతం ఉన్న ఏపీలో పోర్టులను అభివృద్ధి చేయడం ద్వారా కొత్త మహానగరాలను క్రియేట్ చేసుకునే అవకాశం ఉన్నా 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు దాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. జగన్ ఏ మంచి చేసినా ఏదో ఒక యాగి చేయడం టీడీపీకి, కూటమి పార్టీలకు అలవాటు. ఒకటి మాత్రం క్లియర్, మిగతా రంగాల్లో ఉపాధి అయినా, ఉద్యోగాలైనా, ఆదాయమైనా కొన్ని వర్గాలకి, పోర్టులు అలా కాదు. ఆదాయపరంగా సమాజంలో ప్రతి వర్గానికి మేలు చేస్తుంది, ప్రతి ఒక్కరికి లాభమే. ఈ ఆలోచనే బృహత్తర కార్యక్రమాన్ని భుజానికెత్తుకునేలా జగన్ను ముందుకు నడిపించింది.